ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. నిఘంటువు. కార్పణ్య దోషోప పిరికితనమనెడి హతస్వభావ దోషమునకు లోనైన స్వభావము కలిగిన వాడనై ధర్మ సమ్మూఢచేతాః ధర్మ విషయమున మూఢ చిత్తుడనై త్వాం నిన్ను పృచ్ఛామి అడుగుచున్నాను. యత్ ఏ అంటే ఏ సాధన నిశ్చితం నిశ్చయముగా శ్రేయః స్యాత్ మేలు అగునో తత్ దానిని మే నాకు బ్రూహి తెలుపుము. అహం ఏలనన నేను తే నీకు శిష్యః శిష్యుడను త్వాం నిన్ను ప్రపన్నం శరణ పొందినవాడను మాం కనుక నన్ను అంటే నాకు సాధి ఉపదేశింపుము. భావం చూస్తే కార్పణ్య దోషము అంటే పిరికితనమునకు లోనైన నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచూ ఉన్నాను అని అర్జునుల వారు చెబుతూ, ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకోలేకున్నాను అని బాధపడుతూ, నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. ఎందుకు తెలపాలి అంటే నేను నీకు శిష్యుడను శరణాగతుడను కాబట్టి నాకు ఏది మంచిదో ఏం చేయాలో ఉపదేశించమని శ్రీకృష్ణ పరమాత్మల వారిని ఇలా ప్రార్థిస్తున్నారు. జై శ్రీకృష్ణ పరమాత్మనికి జై. జై భగవద్గీతకు జై. కృష్ణార్పణం.